కృష్ణ. సో భాగవత కథలకు స్వాగతం. మనం ఈరోజు భాగవత కథలను చర్చిస్తున్నాం. సో ఈరోజు గడిచిన వారం ఎవరి గురించి చర్చించాం? సూత గోస్వామి గురించి చర్చించాం. మరి ఈరోజు విదురు మహాశైలు వారి గురించి చర్చిస్తున్నాం. మహాభారతంలో వస్తారు విదురులు. ఆయన చాలా గొప్ప భక్తులు. ఆయన గురించి మనం ఈరోజు చర్చనాంశం. అయితే ఆయన కృష్ణ భక్తులలో చాలా గొప్ప భక్తుడు ఆయన. సో 12 మంది మహాజనులలో విదురుల వారు కూడా ఒక మహాజనుడు అనమాట. ఆయన బ్రహ్మ, నారద, శివ, సనకాదులు, కపిలుడు, స్వయంభవు, మనవు, ప్రహ్లాదుడు, జనక మహారాజు, భీష్ముడు, బలి మహారాజు, వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క గొప్ప భక్తులు. మహాజనులని పిలుస్తారు వీళ్ళను. మహాజన అంటే భగవంతుని గురించి తెలిసినటువంటి వాళ్ళు. అందుకని మనం చాలామంది అనుకుంటూ ఉంటాం, భాగవతం చదువో లేకపోతే ఇంకొకటి ఏదో చదివిన తర్వాత నాకు భగవంతుని గురించి తెలుసు అనుకుంటుంటాం. కానీ భగవంతుని గురించి తెలిసినటువంటి వాళ్ళు, సంపూర్ణంగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ 12 మంది మహాజనులు. సో ఆ 12 మంది మహాజనులలో యమరాజు. సో విదురుడికి యమరాజుకి ఒక సంబంధం ఉంది. యమరాజే ఈ మహాభారతంలో విదురుడుగా ఆయన జన్మించారు. ఆయన విదురుడుగా జన్మించడానికి ఒక కారణం ఉందన్నమాట. ఒకానొక రోజున ఏమైందంటే, కొంతమంది ఒక రాజ్యంలో దొంగతనం చేసి, దొంగ ముఠాలు ఆ రాజ్యంలో ఉన్నటువంటి సంపదను దోచుకున్నారు. రాజుభటులు వెంబడించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, తప్పించుకోవడం కోసం, రాజుభటుల నుంచి తప్పించుకోవడం కోసం మండుకముని ఆశ్రమంలోకి ప్రవేశించారు. ఆయన మండుకముని ఆయన ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు భగవంతుని పైన. వాళ్ళు వెళ్ళి ఆ ఆశ్రమంలో, ఆయనకు తెలియదు పాపం, ఆ దొంగ ముఠా వాళ్ళు వచ్చి ఆ ఆశ్రమంలో తల దాచుకున్నటువంటి విషయం తెలియదు. ఎప్పుడైతే వెళ్ళారో ఈ భటులు వెతుక్కుంటూ వాళ్ళను వెంబడించి మండుకముని ఆశ్రమంలోకి ప్రవేశించారు. ప్రవేశించినప్పుడు ఆ ముఠాలందరినీ కూడా పట్టుకొని వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇతను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాడు, బహుశా వీళ్ళు ఇక్కడ దాక్కున్నారు అని అంటే వీళ్ళకందరికీ బహుశా ఇతడు నాయకుడై ఉండొచ్చు, కాబట్టి ఇతన్ని కూడా పట్టి బంధించుకొని తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉన్నటువంటి మండుకమునిని కూడా వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు రాజుగారి దగ్గరికి. రాజుగారు ఏం ఆలోచించలేదు. ఏం ఆలోచించకుండా వారికి శిక్ష వేసేసినారనమాట. మండుకమునికి శిక్ష ఏమి విధించారంటే, శూలముతో పొడిచేది, అంటే కింద నుంచి పైకి పొడవమని చెప్పి ఆజ్ఞాపించేశారు. ఇంతలోనే ఈ విషయం తెలిసినటువంటి మిగిలిన ఋషులందరూ కూడా అక్కడికి వచ్చేసారు రాజుగారి దగ్గరికి. వచ్చి, మీరు పొరపాటు పడుతున్నారు, మీరు దొంగ ఎవరో, ఆ సాధువులు ఎవరో కూడా మీకు తెలియకుండా ఉంది, అతను సాక్షాత్ భగవంతుని గొప్ప భక్తుడు ఆయన, మీరు పట్టుకొని రావడం అనేది చాలా పొరపాటు అని చెప్పి రాజుగారితో మిగిలిన ఋషులు వచ్చి చెప్తారనమాట. అప్పుడు రాజుగారు ఈ విషయాన్ని గ్రహించినటువంటి రాజు విషయం తెలుసుకొని, అర్థం చేసుకొని తర్వాత విచారిస్తారనమాట, ఎవరు దొంగలు, ఎవరు ఏమిటి అనేసి. అప్పుడు దొంగల వరకే ఆ యొక్క శిక్ష విధించారు. ఈయనకు ఆ శిక్ష పడిపోయే చివరిలో ఈ సాధు సంఘం వచ్చేసి తనను ఆపేశారనమాట. అయితే మండుకమునికి చాలా కోపం వచ్చేసింది. అసలు ఈ విధంగా ఎలా నన్ను శిక్ష వేస్తారు? విచారించకుండా వేయడం అనేది తప్పు కదా, అలా విచారించకుండా వేయకూడదు కదా, మీరు విచారించి వేయాలి అంటే తప్పు అనేది అక్కడ కనిపిస్తుంది తనే అనే విషయం, తను కూడా దాంట్లో పాలు పంచుకున్నాడన్న విషయం వాళ్ళు అనుమాన స్థితిలో ఆ నిర్ణయం చేసేసారు. మండుకమునికి కోపం వచ్చి వెంటనే యమరాజు దగ్గరికి వెళ్ళాడనమాట. యమరాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత యమరాజును నిలదీశాడనమాట. అసలు నువ్వు నాకు ఈ శిక్ష ఎందుకు వేశావు అంటే, అప్పుడు యమరాజు చెప్తాడనమాట, నువ్వు చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక చిన్న తోనేకుకు దాని యొక్క కింద భాగం నుంచి పై వరకు ఒక శూలాన్ని, అంటే ఒక పుల్లను పొడిచావు, దాని పరిభాషన నీకు ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది అని చెప్పి ఆశ సేరి ఏమి అందువల్ల నీకు ఈ యొక్క దండన విధించడం జరిగింది అని చెప్పి మండుకమునికి యమరాజు చెప్పడం జరుగుతుందన్నమాట. అప్పుడు వెంటనే మండుకముని చెప్తాడనమాట, బాల్యంలో శాస్త్రం ఏం చెప్తుంది అంటే, 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా పాపం వర్తించదు. 12వ ఏట నుంచి ఆ పాపం అనేది వర్తిస్తుంది అనమాట. నేను బాల్యంలో చేశాను ఆ తప్పు,
అది నేను కావాలని చేసింది కాదు. ఆటల్లో ఆడుకుంటూ పొరపాటున చేసినటువంటి తప్పుకు నాకు ఈ విధమైనటువంటి శిక్ష వేయడం అనేది తప్పు. కాబట్టి నువ్వు ఆలోచించకుండా వేసావు, కాబట్టి నువ్వు శూద్రుడివై జన్మింతువుగాక అని చెప్పి మెచ్చేశాడు. సో ఈ కారణంగా యమరాజు విదురుడిగా దాసిపుత్రుడుగా జన్మ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ కథ ఇలా ఉండగా హస్తినాపురంలో కురువంశానికి ఎవరు లేరు. అంటే భీష్ముడు తర్వాత ఆయన తర్వాత సత్యవతికి కలిగినటువంటి సంతానం విచిత్ర వీరుడు, చిత్రాంగతుడు, ఇతనికి చనిపోయి ఉన్నాడు. వాళ్ళకి సంతానం లేదు. ఆ కారణంగా వ్యాసదేవుని యొక్క కృప చేత వీరికి సంతానం కలిగింది. ఎవరు? ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు. ఈ విధంగా కలిగారనమాట. ఎవరి ద్వారా అంటే వ్యాసుని ద్వారా కలిగారు. అయితే వ్యాసుని ద్వారా కలిగిన తర్వాత ధృతరాష్ట్రునికి, పాండురాజుకు మంచిగా నామకరణం చేయడం కానీ, తనను మంచిగా చూసుకోవడం కానీ జరిగింది. కానీ విదురుడు శూద్రుడు యొక్క గర్భంలో జన్మించిన కారణంగా తనకు ఎటువంటి ఆదరణ ఇవ్వలేదు. కానీ భీష్మదేవుడు మాత్రం విదురుడికి గొప్ప ఆదరణ ఇచ్చాడు. చాలా గొప్ప ఆదరణ చేసి అతన్ని కూడా తన కురువంశీయులలో ఒకడిగా భావించి పెంచి పెద్ద చేసి తనకు కూడా ధృతరాష్ట్రుడితోనూ పాండురాజుతోనూ సమానమైనటువంటి స్థానాన్ని ఇచ్చి వారికి కూడా సమానమైనటువంటి విద్యను, సంపదను అన్నీ సమకూర్చాడు అనమాట. సో ఈ విధంగా హస్తినాపురానికి ఆయన మంత్రిగా అయ్యాడు. చాలా గొప్ప, కృష్ణునికి అత్యంత గొప్ప భక్తుడు. అయితే ధృతరాష్ట్రునికి కలిగినటువంటి సంతాన కారణంగా ధృతరాష్ట్రుడు తన యొక్క పుట్టుకతోనే ధృతరాష్ట్రుడు అంధుడుగా పుట్టాడు. ధృతరాష్ట్రుడు అంధుడుగా పుట్టడమే కాకుండా తన హృదయం కూడా అంధత్వంలోనే ఉండిపోయింది. మామూలుగా ఎంతోమంది ఈ సృష్టిలో ఎంతమంది అంధులు లేరండి? ఎంతమంది అంగవైకల్యంతో పుట్టిన వాళ్ళు లేరా? ఎంతోమంది కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, చేతులు లేని వాళ్ళు ఉన్నారు, కళ్ళు లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా సమాజంలో చక్కగా బ్రతుకుతున్నారు. ఒక ధృతరాష్ట్రుడికి ఒక్కడికే లేకుండా ఏం లేదు కదా. కానీ ఈ ధృతరాష్ట్రుని యొక్క భావన ఏమిటినంటే నాకు కనులు లేవు. తన మనసులో అలానే భావించుకుని ఉన్నాడు. అంతేకాకుండా తనకు రాజ్యాన్ని పరిపాలించే దక్షత కూడా కోల్పోయాడు. ఎందుకంటే ఆ కురువంశంలో తను పెద్దవాడుగా పుట్టడమే కాకుండా అంధుడుగా పుట్టిన కారణంగా తనకు రాజ్యాన్ని పరిపాలించే అర్హత కోల్పోయిన కారణంగా ఇంకా తన మనసులో ఆందోళన అంటే ఇంకా కలిగిందనమాట. కాకపోతే ధృతరాష్ట్రుడికి ఉన్నటువంటి కోరిక ఏమిటంటే పదవి కాంక్షణ. పదవి ఎలాగైనా నేను పదవి దక్కించుకోవాలి, ఎలాగైనా రాజుగా ఉండాలి, నేను ఎలాగైనా ఆధిపత్యం చేయాలి. తనకున్నటువంటి ఆ యొక్క అంధత్వాన్ని తను గుర్తించలేదు. కానీ మనం అంధత్వంలో ఉన్నప్పటికి కూడా ధర్మాన్ని పాటించవచ్చు, ధర్మ నియమాలను ఆచరించవచ్చు. ఇవన్నీ మనం నేర్చుకొని ఉన్నాం. ధృతరాష్ట్రుడు కూడా నేర్చుకున్నాడు, శాస్త్రాలన్నీ విన్నాడు, విద్యలు కూడా నేర్చాడు, ఎన్నో విద్యలు కూడా చేశాడు. అంత గొప్ప పరాక్రమవంతుడు, అంతటి బలవంతుడు, అంతటి బుద్ధిమంతుడు కూడా. కాకపోతే సంతానం కలిగిన తర్వాత తన బుద్ధి కాస్త సంతానం వైపు వెళ్ళిపోయిందనమాట. ఒక ధృతరాష్ట్రుడే కాదండి, ఈ కలియుగంలో కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ధృతరాష్ట్రులాగానే బందీ అయిపోతూ ఉన్నాం అనమాట. పిల్లల పట్ల వ్యామోహంతో నిండిపోతున్నాం, పిల్లల యొక్క వ్యామోహంతో పడిపోతున్నాం. ఉద్ధవ గీతలో ఒక మాట చెప్పారు. అది ఏమిటంటే కలియుగంలో ఎలా ఉంటుంది అంటే కృష్ణుడిని ఒక ప్రశ్న అడుగుతాడనమాట. ఎవరు అనంటే సహదేవుడు, స్వామి నేను ఒక దృశ్యాన్ని చూశాను. ఏమిటి ఆ దృశ్యం అంటే ఒక ఆవు అప్పుడే ఈనింది, పిల్లను వచ్చింది, కానీ ఆ పిల్లను నాకుతుందనమాట. సహజంగానే ఆవుకు దూడ వస్తే దాన్ని అది ఎంత కూడా నాకుతుందనమాట, ఒళ్ళంతా కూడా నాకుతుంది. కానీ ఎలా నాకేస్తుంది అంటే ఆ రక్తం వచ్చేస్తున్నా కూడా అది నాకుతూనే ఉందన్నమాట పిల్లను. ఇది చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అసలు దీని అర్థం ఏమిటి ఇలా చేయడానికి అని భగవంతుని అడిగినప్పుడు దేవాతి దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు దానికి చెప్పినటువంటి సమాధానం ఏమిటో తెలుసా? ఉద్ధవ గీతలో కలియుగంలో తల్లిదండ్రులు తన పిల్లలను అలా ప్రేమిస్తారు అని అనేసి, అంటే వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం అయిపోయే వరకు ప్రేమిస్తూనే ఉంటారనమాట. అది ప్రేమని అంటూనే ఉంటారనమాట. ఇప్పుడు దానికి రక్తం కారిపోతుంది, ప్రాణాపాయ స్థితి కలుగుతుంది, కానీ ప్రేమ చూపిస్తుంది అని అనేసి.
మనం కూడా అలానే వాళ్ళని పెంచుతున్నాం. చిన్నప్పటి నుంచి ఎలా పెంచుతున్నాం? గారాబం చేస్తున్నాం. ఎంత గారాబం అంటే తీసి నెత్తిని పెట్టి పూజ చేస్తుంటాం అనమాట రోజు. మనం కూడా మంగళహారతి అలా చేయం, అంత గొప్పగా చేస్తుంటాం. అంటే వాళ్ళ జీవితంలో వాడు ఇంకా ఏమీ చేసుకోలేకుండా, దేనికి పనికి రాకుండా పోయే విధంగా ప్రోత్సాహాన్ని ఇస్తారనమాట. వాడు పరుపు మీదనే పనుకోవాలి. నేను ఎందుకు నాయన లేచావు అప్పుడే? నేను తెచ్చేవాడిని కదా టిఫిన్, లేయాలనా? ఎంత అప్పుడే పళ్ళు తోముతావా? తినేసి ఇక్కడి నుంచి లేచిపోవాలంటే ఎనర్జీ ఉండాలి కదా, అందుకని తినేసి తాగేసి తర్వాత వెళ్ళి బ్రష్ చేసి స్నానం చెయ్యి అని మనం అంతగా ప్రోత్సహిస్తున్నాం పిల్లలను. ఎంత ప్రేమ అండి! ఇంత ప్రేమ ఎక్కడైనా చూపిస్తామా? అంత గొప్పగా చూపిస్తున్నాం. ఈరోజు అదే జరుగుతుంది. ఈరోజు అదే జరుగుతుంది. వాడిని ఆ విధంగా తీర్చిదిద్దిన తర్వాత వాడు ఇంకా కొంచెం మార్కులు గీర్కులు తెచ్చుకోకపోతే నీకు టిఫిన్ పెట్టి అన్ని పెట్టి మార్కులు తెచ్చుకోవా అని అంటాం. మళ్ళీ వాడిని చెడగొడుతుండేది మనమే, వాని జీవితాన్ని సర్వనాశనం చేస్తుండేది మనమే, కానీ మళ్ళీ వాడిని తిడుతుండేది కూడా మళ్ళీ మనం. కానీ పిల్లలను ఎలా పెంచాలో కూడా మనకు తెలియడం లేదు. గారాభంతో మనం పెంచి వారి యొక్క భవిష్యత్తులో ఏదైనా ఒక చిన్న కష్టం వస్తే ఆ కష్టాన్ని నిలబడి వాళ్ళు ముందుకు సాగే విధమైనటువంటి ప్రోత్సాహాన్ని ఎవ్వరు ఇవ్వడం లేదు. ఏమంటే ఈ వయసులో ఎందుకు నువ్వు చేయడం? మేమంటే కష్టపడుతున్నాం, మీరు ఇలా కష్టపడకూడదున్నాయినా, అసలు ఇలా కష్టపడకూడదు మీరు. మేమంటే మా కర్మ ఇలా రాసి పెట్టింది, మేము ఇలా కష్టపడినాం, మీరు అలా కష్టపడకూడదు అంటే వాడు అడుగు తినాలని అన్నమాట. అర్థం చేసుకోండి. అమ్మా నైనా భజా అదే కదా మీరు చెప్పేది. కష్టం తెలియకుండా వాడి జీవితంలో విజయం ఎలా సాధిస్తాడండి? పోనీ నువ్వు కష్టపడకుండా ఆస్తులు అంతస్తులు భవంతులు ఎవరో ఒక నోరు కొట్టి సంపాదించి కూడబెట్టి వానికి ఇచ్చి వెళ్ళిపోయావనుకో, విలువ తెలియనటువంటి వాడిని ఏం చేస్తాడు? కుక్క నోటికి చెప్పు దొరికితే ఏం చేస్తారు? సింహాసనంలో పెడుతుంది కుక్క తీసుకెళ్ళి. అవునా కదా? అదేదో సామెత కూడా ఉంది కదా, కుక్క నోటికి చెప్పు దొరికితే అది తీసుకెళ్ళి సింహాసనంలో పెడుతుంది. దానికి తెలియదు అది అక్కడ పెట్టచ్చా పెట్టకూడదో కూడా తెలియదు. అటువంటి విలువలు తెలియనటువంటిప్పుడు నువ్వు సంపాదించినటువంటి ఆస్తులు అంతస్తులు భవంతులు ఏం చేసుకుంటారండి? వాళ్ళు తాగి తందనాన్ని ఆడతారు, మొత్తం పోగొడతారు, అప్పుల పాలైపోతారు. ఇంకా అవన్నీ జరిగిన తర్వాత నిలకొదొక్కోలేక ఆత్మహత్య చేసుకుంటారు. ఇది మనం నేర్పిస్తాండి. ధృతరాష్ట్రుడు కూడా తనకు కలిగినటువంటి సంతానం పట్ల ఎంతో వ్యామోహము ప్రేమను పెంచుకొని ఉన్నాడు. తన పుత్రులు పాండురాజు పుత్రులు అసలు పుత్రులే కాదు, వాళ్ళు అసలు పుట్టనే లేదు. ఆ విధంగా తన ప్రేమ తన యొక్క ప్రవర్తన కలిగి ఉన్నాడనమాట ధృతరాష్ట్ర మహారాజు. ఆ కారణంగా తను ఏమి చేస్తున్నాడో పుత్ర వాత్సల్యంతో పుత్రుని యొక్క మోహములో పడిపోయి తను చేసే అధర్మాలకు అద్దు లేకుండా పోయింది. అతను ఎలా ప్రవర్తిస్తున్నాడో కూడా తెలియనటువంటి స్థితికి దిగజారిపోయాడనమాట ధృతరాష్ట్రుడు. మనిషికి ఆశ ఉండడం అనేది తప్పు కాదు, కానీ అత్యాశ ఉండడం అనేది చాలా చాలా తప్పు. నా వాళ్ళే బాగుండాలి, నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి. ఈరోజు మన ధర్మం నష్టం అవడానికి కారణం ఏంటో తెలుసా? వేరే మతాలు, వేరే కులస్తులు, వేరే ధర్మాలు కాదు. వాళ్ళ ధర్మాలలో నియమాలు లేనప్పటికీ వాటిని పాటించినప్పటికీ వాళ్ళకంటూ ఒక మతాన్ని అవగాహన కలిగి ఉన్నారు వాళ్ళ గ్రంథాల పట్ల. కానీ ఒక భారతీయుడుగా లేదా మీరు చెప్పుకుంటే హిందువులుగా మనం పుట్టినప్పటికీ ఎంతమందికి భగవద్గీత భాగవతం అవగాహన కలిగి మన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాం? ఎంతమంది దీన్ని అంగీకరిస్తారు? మీరు అర్థమవుతుందా? చేస్తున్నామా మనం ఆ విధంగా? కారణం వింటున్నాం. ఎంతోమంది సాధువులందరూ కూడా ఈ విషయాన్ని చెప్తున్నారు. భగవద్గీత భాగవతాన్ని మనం శ్రవణం చేయాలి, పఠించాలి, అందులో చెప్పినటువంటి విషయాలను మనం ఆచరణ చేయాలి, భగవంతుని పట్ల భక్తిని పెంచుకోవాలి అని ఎన్నో విషయాలను ఎంతోమంది గొప్ప గొప్ప సాధు మహాత్ములు మనకు చెప్తున్నారు. ఎంతో గొప్ప మంది ఆచారులు వారి గ్రంథాలలో మనకు ఇచ్చి ఉన్నారు. ప్రభుపాద వారు ఎన్ని గ్రంథాలను రాశారు. ఆ గ్రంథాలు మనం ఏది చదివినా కానీ శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృతం, భగవద్గీత, కృష్ణ
మీరు చదవండి. భగవంతుని పట్ల భక్తిని మనం ఎలా పెంపొందించుకోవాలో అనేది మనకు అర్థమవుతుంది. లేదా భక్తుల యొక్క సాంగత్యంలో మనం ఉన్నప్పుడు భగవంతుని పట్ల ఏ విధంగా భక్తిని పెంచుకోవాలో మనకు అర్థమవుతుంది. కేవలం భగవంతునికి భక్తుడు కాకుండా ఎవరు కూడా ఈ మోహగ్రస్తమైనటువంటి జీవితం నుంచి మనం బయటపడలేము. మనందరము కూడా చాలా ప్రమాద స్థితిలో ఉన్నామనే విషయం కూడా ఎంతమందికి తెలుసండి? ఈ విషయం మనమందరం ప్రమాదంలో ఉన్నామన్న విషయం చేతులు ఎత్తగలరా? నిజం చెప్పండి, మనమందరం ప్రమాదంలో ఉన్నామా లేమా? ఏమిటి ఆ ప్రమాదం? ఏమిటి ఆ ప్రమాదం? భగవంతుణ్ణి మరిచిపోయినటువంటి ప్రమాదం. ఈ భౌతిక జగత్తులో అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం ఏమిటి అంటే దేవాతి దేవుడైనటువంటి భగవంతుణ్ణి, ఆ గోవిందుణ్ణి మరిచిపోవడం. ఇంతకన్నా ప్రమాదకరమైనటువంటిది మరొకటి ఏదీ లేదు ఈ భౌతిక జగత్తులో. ఎంత గాఢమైనటువంటి భౌతికమైనటువంటి జీవితం పట్ల ఆకర్షణ కలిగి ఉన్నాం, కుటుంబం పట్ల ఎంత ఆకర్షణ కలిగి ఉన్నాం, సంతానం పట్ల ఎంత ఆకర్షణ కలిగి ఉన్నాం. ఈ కారణంగా వాళ్ళ జీవితంలో ఎటువంటి పరివర్తన కానీ క్రమశిక్షణ కానీ ధృతరాష్ట్రుడు చేయలేకపోయాడు. అక్కడ ఆ ధృతరాష్ట్రుడు, ఇక్కడ మనం కూడా పిల్లలకు పరివర్తన శిక్షణ చేయడం లేదు. ఎక్కడ చేస్తున్నాం? భగవద్భక్తి మందిరానికి మనం వాళ్ళ భగవద్భక్తి ఇవ్వకుండా మీరు చదివించవచ్చు, మంచిగా చదివించవచ్చు. అలానే ఒక క్రమబద్ధతలో వాళ్ళకు యోగా నేర్పించవచ్చు, వాకింగ్ నేర్పించవచ్చు, అన్నీ నేర్పించవచ్చు. కానీ భగవద్భక్తి ఇవ్వకుండా మీరు ఏది ఇచ్చినప్పటికీ కూడా ప్రయోజనం ఉండదు. భగవద్భక్తి అనేది ప్రయోజనం. భగవద్భక్తి లేకపోతే ఏం చేస్తాడు? నువ్వు ఎంత గొప్ప వంశంలో పుట్టినప్పటికీ కూడా భగవద్భక్తి లేకపోతే ఏం ప్రయోజనం? ఎంత గొప్ప ధనవంతుడుగా పుట్టినప్పటికీ కూడా భగవంతుని పట్ల భక్తి లేకపోతే ఏంటి ప్రయోజనం? మండనం లోకరంజనం. మనం ఏదైతే భక్తి లేదో, లేనటువంటి జీవితం ఏదైతే ఉందో లోకాన్ని రంజింప చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ ఇంకా దేనికి ఉపయోగపడదు. అందుకని మనం ఎంత గొప్ప వంశంలో పుట్టామని కాదు, ఎంత గొప్పగా పుట్టామనేది కాదు, ఎంత సంపన్న కుటుంబంలో పుట్టామనేది కాదు, భగవంతుని పట్ల మనకు ఎంత భక్తి ఉంది, ఎంత శరణాగతి ఉంది, ఇది మనకు చాలా ముఖ్యం. ధృతరాష్ట్రుడు ఆ విషయాన్ని మర్చిపోయాడు. భగవద్భక్తిని ఇవ్వాలి అనే జ్ఞానాన్ని కూడా తను వదిలేశాడు. ఒక సమయంలో భీష్మదేవులు వారికి శిక్షణ చేయాలనుకున్నప్పుడు ధృతరాష్ట్రుడు ఆ శిక్షణకు కూడా తనను అంగీకరించలేదు. చిన్నపిల్లలకి ఎలా మీరు శిక్షణ ఇస్తారు? ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళకు శిక్షణ ఇస్తే అర్థమవుతుంది. చిన్నపిల్లలకు ఇప్పుడే భగవద్గీత శ్లోకాలు ఎలా నేర్పిస్తారు స్వామి మీరు? వాళ్ళకి ఎలా అర్థం అవుతాయి అనేసి అని ఒక మహానుభావుడు అంటూ ఉన్నాడు అనమాట. భగవద్గీత శ్లోకాలు చిన్నపిల్లలకి ఎలా అర్థమవుతాయి స్వామి అంటే, టీవీ అర్థమవుతుంది కానీ భగవద్గీత శ్లోకాలు అర్థం కావా? ఏమండి, లోపల పరమాత్ముడు ఉన్నాడు, మన హృదయంలో కూడా పరమాత్ముడు ఉన్నాడు. కానీ ఆ పరమాత్ముడే మనం చెప్పే విషయాలను అర్థమయ్యేలా చేసేది. మనం ఏది ఇస్తున్నాం అనేదే ప్రధానం. అలానే ధృతరాష్ట్రుడు కూడా తన పుత్రులకు భీష్మదేవులు క్రమశిక్షణ నేర్పడానికి కూడా అంగీకరించలేదు. ఒకరోజు పాండవులు భీష్మదేవుని దగ్గరికి వచ్చారు. భీష్మదేవునికి ధృతరాష్ట్రునికి ప్రణామాలు చేసి నిలబడుకున్నారు. ఇటువైపు కౌరవులు అంటే దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ కూడా కూర్చొని ఉన్నారు కుర్చీలలో. భీష్మదేవుడు చెప్పాడనమాట, యుధిష్ఠిర మహారాజు వచ్చి ప్రణామం చేసినప్పుడు, ఆయన దుర్యోధన నువ్వు లేచి నిలబడు, అతను నీకంటే పెద్దవాడు, పెద్దలను గౌరవించడం నేర్చుకో అని దుర్యోధుని ఆ ఆసనంలో నుంచి లేపాడనమాట. పక్కన తాళం వేశాడు. తై తద్దాన తై తక్క తై తక్క తా. ఏమనంటే, పెద్ద తండ్రి చిన్న పిల్లవాడు కూర్చున్నాడు, దానిది ఏం పోయింది, కూర్చొనివ్వండి, నిదానంగా నేర్చుకుంటాడు, ఏం పోయింది గౌరవించడము, ఇప్పుడు లేచినంత మాత్రాన వచ్చేస్తుందా తండ్రి గారు? మనం కూడా పిల్లలకు ఇంటికి పెద్దలు వస్తే కనీసం వాళ్ళకు నమస్కారం పెట్టడం కూడా మనం నేర్పించడం లేదు. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ మమ్మీ, గుడ్ మార్నింగ్ డాడీ, గుడ్ మార్నింగ్ అంకుల్. మనం చెప్పేది ఏంటో కూడా మనకు తెలియడం లేదు. కనీసం కొంతమంది అయితే
మేము కొన్ని ఇళ్ళకి వెళ్తుంటాం కదా, కనీసం వాళ్ళు కూర్చొని కాళ్ళు అల్లాడిస్తూ ఉంటారు, ఏదో పట్టుకొని ఇది చేస్తుంటారు. కనీసం పిల్లలకు అప్పుడు కూడా చెప్పరు, పెద్దలు ఉన్నప్పుడు ఇలా మనం చేయకూడదమ్మా అలా అని కూడా పిల్లలకు నేర్పించడం లేదు. ఏంటమ్మా ఇలా చేస్తున్నారు అని అంటే, చిన్నపిల్లలు స్వామి వినరు, అందుకనే వదిలేసినాం అని అంటారు. వదిలేసినాం అన్నారనమాట. సరే అట్లా వదిలేస్తే మంచిదే కదా, పెద్ద అయిన తర్వాత ఎందుకు పట్టుకుంటారు పాపం, వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు పట్టుకొని. మా దగ్గరికి వచ్చి మొర పెట్టుకుంటారు, ఏదో రామో అయ్యో మరో అని. పోనీ మేము వాళ్ళకి చక్కగా శిక్షణ చేసి భక్తులుగా పెట్టుకుంటే వాళ్ళే ఉంచుతారంటే మళ్ళీ పట్టుకొని పోతారు. మా దగ్గర ఉన్నారనుకోండి ఉన్నెవరు మళ్ళీ పట్టుకొని పోతారు. అదేంటే నీకు ఈ వయసులో ఇప్పుడే పోయే కాలం ఏంటి భక్తుడు అయిపోవడం, అటు చూడు మీ మామ కొడుకు ఎట్లా మందు దాగి ఎలా బజార్లో పడుతున్నాడు, నీది ఒక బతుక చూడు, భక్తుడు అయిపోయినావు. మన వంశంలో ఎవరైనా అట్లాంటి డివోటీ అయినారా? అలాంటి అలవాట్లు ఉన్నాయా మనకు? నువ్వు ఎట్లా వస్తావురా చెడబుట్టినోడా, కుల ద్రోహి అని వాడిని 4 ఏట్లు లాగి బరబర టెంపుల్లోంచి లాక్కుని వెళ్ళిపోతాం. వాడు అక్కడ తాగొచ్చు, తందనాన్ని ఆడొచ్చు, అమ్మాయిలతో తిరగచ్చు, క్లబ్బులకి వెళ్ళొచ్చు, మందు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఏమంటే అంటే ఈ రోజుల్లో అన్ని కామన్ అండి, కామన్ సరదాగంత. అందుకని వాళ్ళు సరదాగా తల్లి గొంతు మీద కత్తి పెట్టి చక్కని కోసిస్తున్నారు. సరదా అంటే అదంతా కామన్ విషయాలు, అవన్నీ పట్టించుకోకూడదు. పెళ్ళైన మరుసటి రోజే కట్టింగ్ చేయడం కామన్ విషయం అంటే అవన్నీ పట్టించుకోకూడదు మనం ఈ రోజుల్లో. అవన్నీ కామన్ విషయాలు. ఇదే జరుగుతుంది. మీరు కామన్ అనుకుంటే కామన్ సెన్సే లేకుండా పోతుంది. చూడండి, మనం ఎక్కడికి దిగదారిపోతున్నామో మనం అర్థం చేసుకోవాలి. ఇదే ధృతరాష్ట్రుడి మహాభారతం మనం వినడం వల్ల మనకు అర్థమవుతుంది. పిల్లలను గారాభం చేస్తే దాని పరివాసన ఎంతటి దుష్కృత పరిస్థితి ఏర్పడుతుందో మనం కౌరవులను చూసి నేర్చుకోవచ్చు. భీష్మదేవుడు అలా చెప్పినప్పుడు ధృతరాష్ట్రుడు దానికి తాళం వేసి సపోర్ట్ పలికాడు. ఇంకా దుర్యోధనుడు ఏం నేర్చుకున్నాడు? ఏం నేర్చుకోలేదు. అలా మనకు పెద్దల నుంచి ఏదైనా సరే పెద్దల నుంచే రావాలి. కొంతమంది చెప్తూ ఉంటారనమాట మాతో, మా పిల్లవాడు వినడం లేదు స్వామి, మీరైనా కొద్దిగా చెప్పి క్రమశిక్షణ చెయ్యండి. మొట్టమొదట మనం ఉండాలి క్రమశిక్షణ ఇంట్లో. తల్లిదండ్రులు ఇంట్లో క్రమశిక్షణగా ఉంటే పిల్లల్లో కూడా క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది. మనం ఇంట్లో క్రమశిక్షణగా ఉండం, పిల్లలు మాత్రం క్రమశిక్షణగా ఉండాలి. మనం ఎలాంటివంటే, రే నువ్వు ముందు తాగొచ్చినావంటే 4 తంతాను రా నేను, 8 కల్లా ఇంట్లో ఉండాలా, లేదంటే కాళ్ళు విరుస్తాను అంటాడు తండ్రి. తండ్రి మాత్రం తాగేసి 10 గంటలకు వస్తాడు ఫుల్గా. మళ్ళీ తాగేసి వచ్చినప్పుడు పిల్లవాడు 8కే వచ్చి బుద్ధిగా చక్కగా చదువుకొని క్రమశిక్షణ కలిగి ఎలా ఉంటాడండి? ఎలా ఉంటాడు చెప్పండి? అందుకని క్రమశిక్షణ అనేది పిల్లలకి ఎలా వస్తుందంటే, తల్లిదండ్రుల్లో క్రమశిక్షణ ఉంటే పిల్లల్లో కూడా క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది. లేకపోతే క్రమశిక్షణ వాళ్ళకు మనం చెప్పచ్చు, కానీ వాళ్ళు తీసుకోరు. మనం ఎలా అయితే ఆచరిస్తామో వాళ్ళు కూడా అలానే దాన్ని ఆచరిస్తారు. ఇప్పుడు పాండురాజు ఉన్నాడు. పాండురాజు పాండవులకు ఎంతో క్రమశిక్షణ చేశారు. అందుకని వాళ్ళ జీవితంలో చూస్తే వాళ్ళు ధర్మానికే కట్టుబడి ఉన్నారు. సుఖ సంతోషాలకు వాళ్ళు ఆ అలవాటు పడలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా కష్టపడడం, పెద్దల దగ్గర వినమ్రతగా ఉండడం, పెద్దలకు శరణాగతి అవ్వడం, పెద్దల మాటను పాటించడం, వాటిని గౌరవించడం వాళ్ళు నేర్చుకున్నారు. ధృతరాష్ట్రుడు వారి పట్ల చేసినటువంటి అఘాయిత్యము, అన్యాయము, పాపము ఎవరు చేయలేదు. అంతటి గొప్ప పాపం చేశాడు ధృతరాష్ట్రుడు. ఒకరోజు ధృతరాష్ట్రుడు విదురుల వారిని పిలిచారు. విదురా 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 తలుపు తడుతున్నాడు అనమాట. ఆ విదురు గారు తలుపు తీసి, ఏంటి అన్నగారు ఈ సమయంలో అంటే, విదురా నా మనసు అంతా కూడా కల్లోలం అయిపోతుంది విదురా, నా మనసు అంతా దుఃఖంతో నిండిపోతుంది విదురా, ఏదైనా 4 మంచి మాటలు ఉంటే చెప్పు, ఏదైనా 4 మంచి మాటలు చెప్పు. విదురు మహాశైల్ వారు అనుకున్నారనమాట, ఇదే అదనంగా ఇతన్ని మార్చే ప్రయత్నం చేయాలి. కాదు సోదరా, నీవు ఇంత ఆతృత, ఇంత బాధను పడేదానికంటే కూడా పాండవులు ధర్మాత్ములు, నీ పుత్రులు అంటావా పరమ పాపి పని చేస్తున్నారు. కనీసం ఎంతటి గొప్ప పాపాలు చేస్తున్నారంటే అంత పాపం చేస్తున్నప్పుడు కూడా నీ యొక్క పుత్రుల పట్ల వ్యామోహంతో నీవు వారికి పదే అవకాశాలను ఇస్తూ వాళ్ళను తప్పు చేయడానికి ప్రోత్సహిస్తున్నావు.
పాండవుల రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ రాజ్యాన్ని నువ్వు అలా తీసుకోకుండా వారి రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చి వారిని చక్కగా నువ్వు పుత్రులుగా భావించవచ్చు కదా. వాళ్ళు ఎంత గొప్ప భక్తులు, ఎంతటి దయాగుణం కలిగిన వాళ్ళు, ఎన్ని సాత్విక లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు. నీ పుత్రుల్లో ఒక్కరికైనా సాత్విక లక్షణం ఉందా? ఇలాంటి పుత్రుని కోసం వాడు బ్రతకాలని, వాడు రాజ్యాన్ని పరిపాలించాలని, వాడు సుఖంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఆ పనుల్లో పాండవులకు నువ్వు చేసినటువంటి అన్యాయం ఏమిటో నువ్వు తెలుసుకో. ఆ కారణంగానే నీవు ఆందోళన చెందుతున్నావు, భయం చెందుతున్నావు, శోకానికి గురవుతున్నావు. భయము, శోకము ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మనిషికి భయం ఎందుకు కలుగుతుందండి? మనం నిజాయితీగా ఉంటే భయం ఎందుకు కలుగుతుంది? ఇప్పుడు మనం చూడొచ్చు, కొంతమంది ఆస్తులు బాగా సంపాదించుకుంటారు కానీ పాపం వాళ్ళు సుఖంగా ఉండలేరు. ఎందుకంటే భయం. ఆస్తిని ఎవరు ఎప్పుడు పట్టేస్తారో, ఎత్తుకొని వెళ్ళిపోతారేమో అన్న భయం చేత రాత్రి నిద్ర ఉండదు, పగులు ప్రశాంతంగా భోజనము ఉండదు. ఏం చేసుకుంటాం? కారణం అది మనం ధర్మంగా సంపాదించలేదు కనుక. ఎంతోమందిని మోసం చేసి మనం ఎదగాలి అనే ఒక ఆతృతలో మోసం చేసినప్పుడు, సంపాదించినప్పుడు మనకు ప్రశాంతత ఎక్కడొస్తుంది, నిద్ర ఎక్కడొస్తుంది, సంతోషం ఎక్కడుంటుంది? అంత బువ్వ కడుపు నిండా ఎలా తింటాం? అందువల్ల ప్రశాంతత అనేది రాదు. ఇక్కడ ధృతరాష్ట్రుడికి కూడా అంతే. తను చేస్తున్నటువంటి కారణం ఏంటి? అధర్మం. తన పాండురాజు పుత్రుల పట్ల ఎంతో అధర్మం కలిగి ఉన్నాడు. తన పుత్రుడుగా తను భావించలేదు. తన తండ్రి కూడా లేడు, పాండురాజు చనిపోయి ఉన్నాడు. వాళ్ళు చిన్నపిల్లలు, వారిని ఎంత ప్రేమగా చూడాలండి. భీమసేనుల వారికి చిన్నతనంలోనే విషం పెట్టినప్పుడు కూడా ఆ విషయం ధృతరాష్ట్రునికి తెలిసినప్పటికీ కూడా ధృతరాష్ట్రుడు ఆ విషయంలో ఏం మాట్లాడలేదు. ఒక్క మాట కూడా దుర్యోధుని, నాయన ఇది నువ్వు తప్పు చేశావు, వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు? నీ యొక్క సోదరులు, మనందరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం, వాళ్ళు నా సోదరుని యొక్క పిల్లలు, నీకు కూడా సోదరులే, మనందరం ఒకే కుటుంబం, అలా నువ్వు చెయ్యొచ్చా అని దండించలేదు ధృతరాష్ట్రుడు. దండించకపోవడమే కాక ఆ ప్రస్తాపన అనేదే చేయలేదు. కారణం తన పుత్రుల పట్ల ఉన్నటువంటి వ్యామోహ కారణంగా. ఈ కారణంగా ఎలా అతనికి ఇది అవుతుంది? ఈ విషయం ఎప్పుడైతే విదురుల వారు దుర్యోధను గురించి చెప్తూ ఉన్నాడో, నీవు ఈ విధంగా దుర్యోధుని అన్ని విషయాలలో ప్రోత్సహించి వాడిని ఇంకా దిగదార్చి అధర్మపరునిగా చేయడం కంటే కూడా చంపేయడమే మంచిది. లేకపోతే కులాంతకుడుగా అయిపోతాడు, కులాన్ని, వంశాన్నే నాశనం చేసేస్తాడు నీ పుత్రుడు. అలాంటి అవలక్షణాలన్నీ కూడా నీ పుత్రుల్లో ఉన్నాయి. అలాంటి పుత్రుడి కోసమా నువ్వు తాపిత్ర చెందుతున్నావు. ఇది విన్నాడు దుర్యోధనుడు. విదురుల వారు చెప్తున్నప్పుడు ధృతరాష్ట్రుడితో. దుర్యోధనికి ఎంత కోపం వచ్చింది అంటే, ఆ కోపాన్ని తట్టుకోలేక విదురుని దగ్గరికి వచ్చి తన నోటికి ఎంత మాట వస్తుందో అన్ని మాటలను కూడా విదురుని అనేశాడు దుర్యోధనుడు. అనేయడమే కాకుండా ఒక్క నిమిషం కూడా నువ్వు ఈ హస్తినాపురంలో ఉండేదానికి లేదు, నువ్వు వెంటనే హస్తినాపురాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో. ఎందుకంటే నువ్వు పాండవులకు పక్షపాతం వహిస్తున్నావు, పాండవుల వైపే నువ్వు మాట్లాడుతున్నావు, నన్ను అధర్మపరుడు అని అంటున్నావు, నన్ను నిందిస్తున్నావు. మా ఉప్పు పులుసు తిని మమ్మల్ని అంటావా నువ్వు? నీకు ఎంత గౌరవం ఇచ్చాను తెలుసా? నువ్వు ఒక ఆఫ్టాల్ ఒక దాసిపుత్రుడివి, నిన్ను ఒక మంత్రిని చేశాం, ఆ కృతజ్ఞత కూడా లేకుండా మమ్మల్నే తప్పు అంటావా? నువ్వు ఒక్క నిమిషం కూడా ఈ హస్తినాపురంలో ఉండేదానికి లేదు, వెళ్ళిపో అన్నాడు. విదుర మహాశైలు వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన మనసులో కొద్దిగా బాధ కలిగి వెంటనే తను తెలుసుకుంటాడనమాట. ఈ ఏర్పాటు అంతా కూడా నాకు భగవంతుడు ఆయన సేవించుకోవడం కోసం, ఆయన దగ్గరికి అవ్వడం కోసం నాకు ఈ యొక్క పరిస్థితిని భగవంతుడు ఏర్పాటు చేశాడు, కాబట్టి నేను ఇక్కడ ఉండకూడదు అని చెప్పి తన చేతిలో ఉన్నటువంటి ధనుస్సును, విల్లంబులను అన్నిటిని కూడా ఆ ద్వారం ముందనే పడవేసేసి, ఆ వస్త్రాలు కూడా అక్కడ వదిలేసి సాధారణమైనటువంటి వస్త్రాలు, కోపీనాలు మాత్రమే ధరించి, జుట్టంతా కూడా విరాబోసుకునేసి, ఒక సన్యాసి
ఎలా అయితే ఉంటారో ఆ విధంగా ఆయన ఆ హస్తినాపురం నుంచి వెళ్ళిపోయాడు. ఆయన హస్తినాపురం నుంచి వెళ్ళి ఎన్నో పుణ్యక్షేత్రాలను ఆయన దర్శించాడు. మధుర ఆదికేశవుని గాను, పూరిలో జగన్నాథుని గాను, ప్రయాగ యందు బిందుమాధవుడి గాను, మందాచలములో మధుసూదని గాను, ఆనంద రణములో వాసుదేవుని గాను, పద్మనాభుడి గాను, జనార్దుని గాను, విష్ణు కంచులో విష్ణువు గాను, మాయాపూర్లో హరిగాను, ఈ విధంగా అన్ని పుణ్యక్షేత్రాలను ఆయన దర్శిస్తూ ఆ భగవంతుని సేవిస్తూ కీర్తిస్తూ ఆయన చక్కగా ఆ పుణ్య ప్రదేశాలలో ఉన్నటువంటి మహాత్ములను దర్శించుకుంటూ వారిని కీర్తించుకుంటూ వారి దగ్గర కృష్ణ కథా శ్రవణం చేస్తూ ఈ విధంగా ఆయన ఎవ్వరు గుర్తుపట్టుకున్న విధంగా ఆయన వేషం వేసేసుకున్నాడు అనమాట, ఒక సాధువులాగా. ఆయన విదురుడు అన్న విషయం ఎందుకంటే మంత్రి అందరికీ తెలుసు, ఆయన ఆ యొక్క గొప్ప ధర్మాత్ముడు గొప్ప భక్తుడు అన్న విషయం. ఆ విధంగా ఆయన ఒక సన్యాసిలాగా జుట్టు అంతా కూడా విరవేసుకునేసి అన్ని పుణ్యక్షేత్రాలను ఆయన జగన్నాథ్ క్షేత్రానికి వెళ్ళాడు, మధురాకు వెళ్ళాడు, బిందు మాధవుని దర్శించుకున్నాడు, తర్వాత కంచికి వెళ్ళాడు, కంచిలో మహావిష్ణువును దర్శించుకున్నాడు, మాయాపూర్ వెళ్ళాడు, అక్కడ మాయాపూర్లో హరిని దర్శించుకున్నాడు. ఈ విధంగా అన్ని క్షేత్రాలకు వెళ్ళి ఆ భగవంతుణ్ణి దర్శించుకొని సేవించుకొని కీర్తించుకొని ఈ విధంగా ఆయన ప్రభాష తీర్థాన్ని చేరుకున్నాడు. అక్కడికి చేరుకునేటప్పటికి ఆయనకు ఒక వార్త వచ్చింది. ఏమిటి ఆ వార్త అంటే, కురుక్షేత్రాన్ని పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం జరిగి తన వంశీయులందరూ కూడా మరణించారు అన్న విషయం ప్రభాస తీర్థానికి వెళ్ళిన తర్వాత విదురువారికి విషయం తెలుస్తుంది. తన మనసులో ఎంతో బాధ కలుగుతుంది. తన వంశీయులందరూ కూడా మరణించారు, ఇప్పుడు యుధిష్ఠిర మహారాజే రాజు అయ్యాడు, పరిపాలన చేస్తున్నాడు. కానీ ధృతరాష్ట్రుడు మాత్రం ఇంకా సింహాసనం దిగకుండా సింహాసనంలోనే కూర్చొని రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, యుధిష్ఠుడు రాజు అయినప్పటికీ కూడా. ఈ విషయం తెలిసి చాలా బాధ కలిగి విదురువారు అనుకుంటాడనమాట, ఇంత సంఘటన జరిగినప్పటికీ కూడా మా అన్న అయినటువంటి ధృతరాష్ట్రుడికి ఎందుకు జ్ఞానోదయం అవ్వలేదు అని ఆయన వెంటనే హస్తినాపురానికి బయలుదేరేశాడు. శ్రీమద్ భాగవతంలో ఈ సన్నివేశం వచ్చినప్పుడు ఆయన తిరిగి వస్తున్నాడని తెలిసిన తర్వాత చాలామందికి అపోహ కలుగుతుంది. సాధువులు కూడా అసలు ఎందుకు రావాలనుకున్నాడు విధులు వారు? బహుశా మళ్ళీ అప్పుడంటే కౌరవులు ఉన్నారు కాబట్టి నచ్చలేదు కాబట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇప్పుడు బహుశా ఏమైనా రాజ్యం పట్ల మళ్ళీ కాంచన కలిగిందా, కోరిక ఏమైనా కలిగిందా, పరిపాలించాలని, మంత్రిగా పని చేయాలని, లేకపోతే ఇంకేమైనా కోరికలు ఉన్నాయా? సన్యాసం తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఇంటికి ఎలా వస్తారు? ఈ విధంగా రకరకాల అభిప్రాయాలను వ్యక్తపరిచారు. కానీ విధులు వారు ఎందుకు వచ్చేసారు అంటే, తన సోదరుడైనటువంటి ధృతరాష్ట్రునికి ఆత్మజ్ఞానాన్ని బోధించడమే తన లక్ష్యంగా, ఆ ఉద్దేశం కోసమే ఆయన హస్తినాపురానికి బయలుదేరేశాడు. ఆయన ప్రభాస తీర్థం నుంచి అక్కడి నుంచి బయలుదేరి అన్ని రాష్ట్రాల గుండగా బయలుదేరి యమునా నది ఒడ్డుకు ఆయన చేరుకున్నాడు. యమునా నది ఒడ్డుకు చేరుకోగా అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. ఏమిటినంటే, దేవాతి దేవుడైనటువంటి భగవంతుడు ఉద్ధవుడితో తన యొక్క అంతిమ లీల గురించి వివరణ చేస్తున్నాడు. దేవాతి దేవుడైనటువంటి భగవంతుడు ఉద్ధవుడితో చెప్తున్నాడు, ఉద్ధవ, నా యొక్క లీలలను సమాప్తి చేయబోతున్నాను, కాబట్టి నీవు ఇక్కడే ఉండి నా గురించినటువంటి జ్ఞానాన్ని నువ్వు అందరికీ తెలియచేయి అని చెప్పి, సో ఉద్ధవుడు ఆ భగవంతుని చేత ఉపదేశాలు పొందిన తర్వాత ఉద్ధవుడు అక్కడి నుంచి బయలుదేరేసి ఆయన వారణాసి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇది జరిగిన సంఘటన లోపల విధులు వారు యమునా నది ఒడ్డుకు వస్తారనమాట. యమునా నది ఒడ్డు వచ్చినప్పుడు ఉద్ధవుడు కూడా పరిచయం అవుతారు, ఇద్దరు కలుసుకుంటారనమాట. ఉద్ధవుడిని చూడగానే విదురుడికి చాలా ఆనందం కలుగుతుంది. ఆయన ఆలింగనం చేసుకుంటాడు ఉద్ధవుడిని, ఎందుకంటే ఉద్ధవుడి కంటే పెద్దవాడు అనమాట. ఆలింగనం చేసుకొని కృష్ణుని గురించి సమాచారాన్ని వింటాడనమాట.
అంటే పాండవులు ఎలా ఉన్నారు, కౌరవులు ఎలా ఉన్నారు, కృష్ణుడు ఎలా ఉన్నాడు, కృష్ణుని యొక్క భార్యలంతా ఎలా ఉన్నారు, జాంబవతి పుత్రిక ఎలా ఉంది, అతని యొక్క పుత్రిక ఆమె యొక్క పుత్రుడైనటువంటి జాంబుడు ఎలా ఉన్నాడు, మిగిలిన పద్దునుడు, సంకర్షణుడు వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు, వారందరూ క్షేమమేనా, ఇవన్నీ విషయాలన్నీ కూడా చర్చిస్తూ విదురుడు ఉద్ధవుడిని అడుగుతాడనమాట. ఉద్ధవుడు ఒక మాట కూడా సమాధానం చెప్పలేదు. ఏ కారణంగా చెప్పలేదు అని అంటే భగవంతుని యొక్క లీల సమాప్తం అయిపోతుంది కనుక విదురుడికి ఆ విషయం చెప్పలేక ఆయన కళ్ళల్లో నుంచి నీళ్ళు అలా వచ్చేస్తున్నాయి, తన కంఠమంతా కూడా గగ్గర పలుకుతోంది. భగవంతుని యొక్క గురించి చెప్పడానికి విషయం అంతా కూడా విదురుల వారికి తెలియజేశారు. ఆ రోజు రాత్రి అంతా కూడా యమునా నది ఒడ్డున ఒక క్షణంలో రాత్రి అయిపోయిందనమాట. ఒకే ఒక క్షణంలో రాత్రి గడిచిపోయింది. విదురుడికి కూడా చాలా బాధ కలిగింది. అరే ఒక్క నిమిషం, కొంత నిమిషం కూడా అవ్వలేదు. ఎందుకంటే ఉద్ధవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు అనమాట, ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇంకా ఆ రోజంతా ఇది చేసి, సరే భగవంతుని గురించి నువ్వు తెలుసుకోవడానికి హరిద్వారాకి వెళ్ళు, హరిద్వారలో మైత్రీముని ఉన్నాడు, మైత్రీమునిని కలుసుకో, నువ్వు దేవాతి దేవుని గురించి ఇంకా విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు అని ఉద్ధవుడు అక్కడి నుంచి బయలుదేరి బద్రికాశ్రమానికి వెళ్ళిపోయాడు అనమాట. అయితే మన ఉద్ధవుడు ఏం చేశాడంటే అక్కడి నుంచి బయలుదేరి తిరిగి హరిద్వారానికి వెళ్ళిపోయాడు. హరిద్వారానికి వెళ్ళి అక్కడ మైత్రీమునిని కలుసుకున్నాడు. సో మైత్రీమునిని కలుసుకోగానే మైత్రీముని విదురుని చూడగానే ఎంతో ఆనందం కలుగుతుంది. విదురుని చూడగానే విదురుడు మైత్రీమునికి ప్రణామాలు చేస్తాడు. ఓ మహాత్మా, నాకు దేవాది దేవుడైనటువంటి ఆ భగవంతుని గురించి నాకు మంచి విషయాలను తెలియచేయి అంటే భగవంతుడు తన లీల పూర్తి చేసేటప్పుడు విదురుడు కోసం కొన్ని విషయాలను చెప్పి ఉంచాడనమాట మైత్రీమునితో. ఆ కారణంగా మైత్రీముని విదురుని చూసి సిరిమందహాసం చేసి, నీవు నన్ను భగవంతుని గురించి అడుగుతున్నావా? నీకు భగవంతుని గురించి ఏమీ తెలియనట్లు నీవెవరో తెలుసా? నువ్వు మహాజనులలో ఒక్కడివి. నీకు భగవంతుని గురించి పూర్తిగా తెలుసు. నువ్వు సాక్షాత్తు యమరాజువి. మంటుకముని యొక్క శాప కారణంగా నువ్వు ఒక శూద్రురాని గర్భంలో విదుడుగా జన్మించావు. ఈ విషయం నీకు తెలుసా అని తన యొక్క జన్మ వృత్తాంతాన్ని మైత్రియముని విదుల వారికి చెప్తారనమాట. నువ్వు సాక్షాత్తు ఎవరో కాదు, యమరాజు. భగవంతుడంటే యమరాజుకు సంపూర్ణమైన అవగాహన శ్రీమద్ భాగవతంలో అజామిల పాఖ్యానంలో యమరాజు గురించి వస్తుంది. యమరాజు తన యమభటులకు చెప్తాడనమాట భగవంతుడు అంటే ఎవరునని. యమభటులకు వాస్తవానికి భగవంతుడు ఎవరునంటే యమరాజే. వాళ్ళకు ఇంకొక లోకం గురించి తెలియదు పాపం. వాళ్ళంత సిన్సియారిటీ జాబర్స్ అనమాట, జాబ్ చేస్తారు. మనలాగానే మనం చూడండి, ల్యాప్టాప్ మీద కూర్చుంటే పక్కన కాలిపోతున్నా సరే మనం చూడం. ఏమండి, వాళ్ళ పాటికి వాళ్ళ గోల, వీళ్ళ పాటికి వీళ్ళ గోల. మనం అంత లీనమైపోయి ఉంటామన్నమాట. ఆ విధంగా అంత సిన్సియర్గా వర్క్ చేస్తాం. యమభటులు కూడా అంత సిన్సియర్, అంటే మనలా కాదు. వాళ్ళు కేవలం యమరాజు ఏమైతే చెప్తాడో దానికే వాళ్ళు కట్టుబడిపోయి ఉన్నారనమాట. సో కాబట్టి అజామిల పాఖ్యానం వచ్చినప్పుడు, అజామిల విషయం వచ్చినప్పుడు యమభటులకు చెప్తాడు, నేను కాదు భగవంతుడను, నా పైన ఉన్నాడు నారాయణుడు, ఆయన వైకుంఠం ఉంది, వైకుంఠంలో నారాయణుడు ఉన్నాడు, ఆయన భగవంతుడు. నీకు నాకు మనందరికీ కూడా ఆయనే భగవంతుడు, ఈ ఎన్ని లోకాలకు కూడా ఆయనే భగవంతుడు. అంతవరకు పాపం వాళ్ళకి ఏం తెలియదండి. యమభటులకు అంత సిన్సియర్గా జాబ్ చేస్తుంటారు యమరాజు దగ్గర. మనకు కూడా అంతే, ఏమీ తెలియదు. నీళ్ళు ట్యాప్లో నుంచి ముంచుకోవడం కూడా మనకు తెలియదు అనమాట. ఎందుకంటే మనం జాబ్ అంత సిన్సియర్గా జాబ్ చేసి 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 సముద్రాలు ఉప్పొంగిపోయినా, ఆకాశం పడిపోయినా మీరు వెనక్కి తిరిగి చూడకూడదు అనమాట. అర్థమైందా? బాగా అట్లా లీనమైపోవాలి కథలో. అక్కడ ఏదో శబ్దం వస్తే అక్కడికి వెళ్ళిపోతే ఎట్లా వాళ్ళకి. సో మనం అట్లా ఏమీ తెలియదు. అస్సలు మార్కెట్కి వెళ్ళి వంకాయలు తీసుకురావడం కూడా తెలియదు. పాల ప్యాకెట్ తీసుకురామంటే కూడా తెలియదు. ఆ పాల ప్యాకెట్ తీసుకురావాలా అంటే మాత్రం చాలు, వెళ్ళిపోయేసి ఒక పాల ప్యాకెట్ తీసుకొని వస్తాం. అది ఎన్ని పాల ప్యాకెట్లు, ఏ పాల ప్యాకెట్ కూడా మనం అడగం. పాలు తీసుకురావాలంటే వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని వచ్చేస్తాం. అరే ఎన్ని చెప్పారు, ఎవరు చెప్పారు? మీరే కదా అన్నారు పాల ప్యాకెట్ తీసుకురామని. ఎప్పుడు చెప్పాను? మీరు అనుకుంటున్నారు, అందుకనే వెళ్ళి తీసుకొచ్చేసినాను అంటాం.
అంటే అలాగా అయిపోయినామన్నమాట. అంత సిన్సియర్టీగా మనం సేవ చేస్తున్నాం. కానీ యమభటులు యమరాజు చెప్పినట్లుగా సిన్సియర్టీగా వాళ్ళు సేవ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు కేవలం సిన్సియర్టీ ఏమిటంటే వాళ్ళు శిక్షలు వేయడము, తర్వాత యమరాజు చెప్పినటువంటి ఆ వ్యక్తిని తీసుకొని రావడము, యమరాజుకి అప్పచెప్పడం. యమరాజు ఏదైతే వాళ్ళకి శిక్ష వేయమంటే అది వేయడం, అంతవరకే. అదే వాళ్ళ డ్యూటీ అనమాట. వాళ్ళకి అది తప్ప ఇంకేం తెలియదు. యమరాజే వాళ్ళకి దేవుడు. ఆ పనులు చేయడమే వాళ్ళకు నిత్య కర్మలు. ఇంకా వాళ్ళకి వేరే ఏ విషయమో తెలియదు, దేని గురించి తెలియదు. ఎప్పుడైతే యమరాజు విష్ణువు గురించి, భగవంతుని గురించి చెప్పాడో వాళ్ళు ఆశ్చర్యపోయారనమాట. అంటే నీ పైన కూడా భగవంతుడు ఉన్నాడా అని అనేసి. సో ఈ రకంగా యమరాజు అంటే సాక్షాత్తు ధర్మదేవత. యమరాజు అంటే సాక్షాత్తు ధర్మదేవత అనమాట యమరాజు. సో కాబట్టి అటువంటి యమరాజును చూసి మైత్రేయ ముని ఆనందంతో పొంగిపోతాడనమాట. నువ్వు సామాన్యవి కాదు, నువ్వు సాక్షాత్తు యమరాజువి, మహాజనులలో ఒక్కడివి, భగవంతుని గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉన్నటువంటి మహాత్ముడవు నువ్వు. కానీ నువ్వు దేవాది దేవుని గురించి అడుగుతున్నావు కాబట్టి ఆ రోజంతా కూడా ఆయనతో భగవంతుని గురించి అనేకమైనటువంటి విషయాలు చర్చించడం జరుగుతుంది. భగవంతుడు విదురుడు కోసం కొన్ని విషయాలను మైత్రేయ మునికి చెప్పారు. ఆ విషయాలన్నింటినీ కూడా శ్రీమద్ భాగవతం చదివితే అందులో వస్తుంది. 3వ స్కందంలో ఆయన వివరణ చేస్తాడనమాట. అవన్నీ కూడా విదురుల వారు విని ఎంతో ఆనందంతో పొంగిపోతారనమాట. అక్కడి నుంచి ఆయన బయలుదేరి హస్తినాపురానికి చేరుకుంటారు. హస్తినాపురానికి వచ్చేటప్పటికి యుధిష్ఠిర మహారాజు రాజు అయి ఉన్నాడు. ఆయన పరిపాలన జరుగుతూ ఉంది అనమాట. సో విదురుల వారిని చూడగానే పాండవులకు ఎంతో ఆనందం, ఒక ప్రాణం పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్లు అయిపోయింది అనమాట. వాళ్ళకి ఇంకా ఆనందానికి అద్దులు లేవన్నమాట. విదురుని చూసి ఆనందంతో పొంగిపోయారనమాట. విదురు వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చారని చెప్పేసి యుధిష్ఠిర మహారాజుకి ఎంతో ఆనందం కలిగి ఆయనకు ఎంతో సేవ చేసి ఆయనకు మంచి వసతులంతా కూడా ఏర్పాటు చేసి ఆయన భోజనం అయిన తర్వాత విశ్రాంతి తీసుకోమని చెప్తాడు. తర్వాత ఆయన విశ్రాంతి తీసుకున్న తర్వాత అప్పుడు యుధిష్ఠిర మహారాజు విదురుల వారి దగ్గరికి వెళ్ళి, మీరు ఏమేమి మాకు చిన్నతనములో మమ్మల్ని ఎలా ఆదుకున్నారు, మమ్మల్ని ఎంత ప్రేమ చూపించారు, మాతో ఎలా ఉండేవారు, మాకు కష్టం కలిగినప్పుడు మమ్మల్ని ఎలా ఆదుకుండేవారు, ఇవన్నీ విషయాలన్నీ కూడా యుధిష్ఠిర మహారాజు ఒక్క విషయం కూడా మర్చిపోకుండా విదురుడితో చెప్తూ ఉన్నాడు అనమాట. మీరు మా పైన ఎంత ప్రేమ చూపించారు, మిమ్మల్ని చూస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంది, మా అదృష్టం అది, మీరు మాకు పెద్ద తండ్రి కావడం అని యుధిష్ఠిర మహారాజు విదురునికి చెప్తూ ఉన్నాడు అనమాట. విదురులు వారు ఇవన్నీ అయిన తర్వాత, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు, ఏమేమి చేశారు, ఇంతకాలం మీరు ఎక్కడ ఉన్నారు అని యుధిష్ఠిర మహారాజు అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు ఆయన వెళ్ళిన పుణ్యక్షేత్రాలన్నిటి గురించి విదురుల వారు యుధిష్ఠిర మహారాజుకు చెప్తాడు. ద్వారక, కృష్ణుని గురించి, కృష్ణ రాణుల గురించి. అయితే వెళ్ళాడని చెప్పాడు కానీ దానికి సంబంధించినటువంటి వివరాన్ని ఏమీ ఇవ్వలేదు. ఎందువల్లంటే కృష్ణుడి యొక్క అంతర్ధానం అనే విషయం తెలిస్తే పాండవులు సహించలేరు, తట్టుకోలేరు అన్న విషయం. ఎందుకంటే అప్పుడు అర్జునుడు ద్వారకాలోనే ఉన్నాడు, ఈయన బృందావనం యమునా నది ఒడ్డుకు వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకున్నాడు అనమాట. సో కాబట్టి ఈ విషయం ఏమాత్రం పాండవులకు తెలియచేయలేదు. ఆయన కేవలం మిగిలిన పుణ్యక్షేత్రాలను దర్శించి ఉద్ధవుడితో మాట్లాడినది, మైత్రేయ మునితో మాట్లాడినటువంటిది నాకు కనపల్ల, మాట్లాడిండే విషయాలను ఆయనతో చెప్పి అన్ని పుణ్యక్షేత్రాల యొక్క గొప్పతనాన్ని చెప్పి ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. యుధిష్ఠిర మహారాజుకు చాలా ఆనందం కలిగింది. కొంతకాలం హస్తినాపురంలోనే గడిపేశారు. ఒకరోజు సమయం ఆసన్నం అయిపోతుంది. భగవంతుడు కూడా తన లీలలు పూర్తి చేసేసాడు. ఇది విదురులకు తెలుసు, మిగిలిన వారికి ఎవరికి ఇంకా తెలియలేదు, వార్త రాలేదు ఇంకా. సో కాబట్టి ఈ లోపల ఈ యొక్క ధృతరాష్ట్రునికి విషయం తెలియజేయలేదు. వృద్ధాప్యం అయిపోయినప్పటికీ కూడా ఇతను ఇలానే కూర్చొని ఉన్నాడు. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళి విదురుల వారు, అన్నగారు మీకు ఏమైనా అర్థమవుతుందా, మీరు ఏం చేస్తున్నారో మీకు కనీసం తెలుసా? ఏంటి అంటే, మీకు వయసు అయిపోయింది, శరీరం మీకు సహకరించడం లేదు, ముందులాగా మీరు బలంగా లేరు, మీరు బలహీనులు అయిపోయారు, మీ పండ్లు కూడా రాలిపోయినాయి, మీరు నోరు కూడా వణుకుతోంది, మీరు ఆహారం తిని అరిగించుకోలేకుండా ఉన్నారు. భీముడు మీ యొక్క పుత్రులందరినీ సంహరించాడు.
వారి రక్తంతో తడిసినటువంటి ఆహారాన్ని మీరు భుజిస్తున్నారు, సిగ్గు లేదా కొంచెం కూడా? శ్రీమద్ భాగవతంలో ఒక పదాన్ని వాడతారు, ఫు, నీకు ఏమాత్రం సిగ్గులు అనిపించలేదా? రక్తంతో తడిసినటువంటి కూడు తింటున్నావు, ఇంకా సింహాసనాన్ని పైన కూర్చొని ఇంకా నీవు ఇక్కడే ఉండాలనుకుంటున్నావు. ఇంతటి అవమానం, ఇంతటి గర్భశోకం జరిగినప్పటికీ కూడా నీకు ఏమాత్రం అవగాహన లేదా? ఏంటి ఈ వ్యామోహం? ఇప్పటికైనా అర్థం చేసుకొని భగవంతుణ్ణి ఆశ్రయించు, భక్తిని ఆశ్రయించు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు అప్పుడు అని విదురుల వారు, మీరందరూ చూడని అవసరం లేదు, మాకు సంబంధించిన విషయం ఏమి ఆయన చెప్తున్నారనమాట. అప్పుడు ఆలోచించాడు ఆ రోజు ధృతరాష్ట్రుడు. సరే, విదురుల వారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా తన హృదయంలోకి ఎక్కాయి. విదురుడు చెప్పాడు, ఇంకా నేను నువ్వు అర్థమైతే నీకు ఎవరికి చెప్పకుండా అర్ధరాత్రి యందు కుటుంబాన్ని పరిత్యజించు. సరే, అర్ధరాత్రి అయ్యింది, భార్యకు కూడా చెప్పలేదు, గాంధారిని కూడా చెప్పలేదు. అతను ఇంట్లో నుంచి ఉత్తర దిక్కుగా బయలుదేరి వెళ్ళిపోయాడు. గాంధారి కూడా ఈ విషయం తెలుసుకొని తన భర్త వెంబడనే తను కూడా వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత యుధిష్ఠిర మహారాజు తెల్లవారుతో లేచి చూశాడనమాట. లేచి చూసి అందరికీ, బ్రాహ్మణులకు అందరికీ వాళ్ళనందరూ నమస్కరించుకొని గోవులకు చక్కగా సేవ చేసుకొని ఆర్తిగా వచ్చిన వాళ్ళకందరికీ కూడా సహాయం చేసి కష్టాల్లో ఉన్న వాళ్ళకి అందరితో మాట్లాడి తర్వాత తన పెద్ద తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొందడం కోసం తన పెద్ద తండ్రి దగ్గరికి వచ్చాడు. భవంతిలో ఎవ్వరూ లేరు. పెద్ద తండ్రి, పెద్ద తండ్రి, పెద్ద తండ్రి అని పిలుస్తున్నాడు. ఎక్కడ పెద్ద తండ్రి కనపడలేదు, పెద్ద తల్లి కూడా కనిపించలేదు. యుధిష్ఠిర మహారాజుకు చాలా బాధ కలిగింది. నేను నా పెద్ద తండ్రికి ఎంతో అపరాధం చేశాను, వారి యొక్క పుత్రులందరినీ సంహరింపచేసి నేను వారికి గొప్పగా గర్భశోకాన్ని ఇచ్చాను. అయినా ఇప్పుడు వృద్ధాప్యంలో నా పెద్ద తండ్రి నన్ను వదిలేసి ఇలా వెళ్ళిపోవడం అనేది చాలా పొరపాటు. ఎందుకునంటే నేను వారిని సరిగా చూసుకోలేకపోయాను, అందుకనే నాకు చెప్పకుండా ఆయన వెళ్ళిపోయాడు. ఎవరైనా మనకు చెప్పకుండా వెళ్ళిపోయారంటే మనము వారిని సరిగా చూసుకోకపోతేనే వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోతారు. యుధిష్ఠిర మహారాజు ఎంతో బాధపడుతున్నాడు అన్నమాట, తన కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది అని. విదురుడు వారు తనకు ఉదార్చి విషయం అంతా తెలియజేసి నువ్వేం బాధపడద్దు అని చెప్పి విదురుడు వారు కూడా హస్తినాపురాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సో ధృతరాష్ట్రుడు కూడా నేరుగా హిమాలయాలకు వెళ్ళేసి అక్కడ యోగాభ్యాసం ద్వారా ఆయన యోగ భాషణం చేసుకున్నాడు వెళ్ళిన 5 రోజుల తర్వాత. సో ఈ విషయాన్ని గ్రహించినటువంటి విదురుడు వారు కూడా ఏం చేశారంటే ఆయన కూడా ప్రభాస తీర్థాన్ని చేరుకొని అక్కడ కూడా ఆయన తన శరీరాన్ని పరిత్యజించాడు. విదురుల వారు కూడా పరిత్యజించాడు. ధృతరాష్ట్రుడు చనిపోయారు, గాంధారి చనిపోయింది. తర్వాత విదురుడు కూడా ఈ విషయాన్ని గ్రహించి ప్రభాస తీర్థాన్ని చేరుకొని అక్కడ తన శరీరాన్ని పరిత్యజించాడు. తర్వాత విదురు మహాశయులు వారు తన స్వధామమైనటువంటి పితృలోకానికి చేరుకున్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. అంతవరకు పితృలోకంలో యమరాజుగా ఎవరు ఉన్నారు? ఎందుకంటే యమరాజు ఇక్కడ సూతపుత్రుడుగా విదురుడుగా ఈ హస్తినాపురంలో ఉన్నాడు. యమలోకంలో ఎవరున్నారు? ఆర్యముడు అనే అతిథి పుత్రులలో ఒకడనమాట. ఆయన యమరాజుగా ఉన్నాడు అక్కడ. ఆయన ఏంటినంటే ఆయన యమరాజుకు సరైనటువంటి అర్హత కలిగినటువంటి వ్యక్తి అనమాట. ఆయన యమరాజు పోస్ట్లో ఉన్నాడు. ఎప్పుడైతే ఈ యమరాజు వెళ్ళాడో పాత యమరాజు, కొత్త యమరాజు పక్కకు వచ్చేసారు. సో తిరిగి మళ్ళీ ఆయన యథాస్థానాన్ని పొంది తన ధర్మాన్ని తను పాటిస్తూ తిరిగి భగవంతుని యొక్క సేవను కొనసాగిస్తూ విదురుడు వారు ఆ విధంగా తన లీలను సమాప్తం చేశారనమాట. విదురు మహాశైకి, శిల ప్రభుపాదకి, గౌర ప్రేమానందే, హరి హరి ఓ.